ఇంకా చూసారా, భీమవరం పెద్దమేరంలో జైన్ టెంపుల్. ఈ జైన్ టెంపుల్ చాలామందికి తెలుసు, అంటే 50% తెలుసు, 50% తెలియదు. కొంతమందిని అడిగాను నేనే, జైన్ టెంపుల్ తెలుసా అంటే, ఆ జైన్ టెంపుల్ ఎక్కడ అని చాలామంది అన్నారు. కానీ అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది జైన్ టెంపుల్, ఒకసారి వెళ్ళండి. అంతా పాలరాయి, అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరు వెళ్ళకపోతే, ఎవరు చూడకపోతే ఇంతవరకు ఒకసారి వెళ్ళి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. చాలా ఖాళీగా ఉంటుంది, అంటే అంత ఫేమస్ అవ్వలేదు మరి ఎందుకో, కానీ చాలా బాగుంటుంది. లోన విగ్రహాలు కూడా వెరైటీగా ఉంటాయి, మన విగ్రహాల్లో ఉండవు. అంతా పాలరాయితోనే చేస్తారు, చెక్కేరు. ఇదంతా చాలా బాగుంటుంది. అలా గోడ అలా పట్టుకుని చూస్తే చాలా స్మూత్గా, చాలా బాగా అనిపిస్తుంది. నేను 4 times 5 times వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాను. ఎందుకో ఒకసారి వీడియో చేయాలనిపించింది, వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాలనిపించింది. ఒకవేళ తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, భీమవరం పెద్దమేరంలో ఇది టెంపుల్. నాకైతే ఈ టెంపుల్ ఎందుకో చాలా బాగా నచ్చుద్ది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ ఒక చల్ల గాలిలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ చుట్టూ తీయడమే మనం కెమెరా ఫోన్ తోటి. ఎందుకంటే లోపలైతే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కెమెరాలో ఫోన్లో చూపించడానికే ఉండదు. ఇది రియల్గా చూడాల్సిందే, ఎందుకంటే షూట్ తీయనివ్వరు లోపల. అక్కడ పెద్ద బోర్డు పెట్టి ఉంచుతారు, ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని బోర్డు పెట్టి ఉంచుతారు. చాలా బాగుంటుంది. మనం చూడాలి అంటే లోపల ఒక కొత్తగా ఉంటుంది. ఫస్ట్ చూసిన వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అంతకుముందు అసలు అలాంటిది చూడలేదు కాబట్టి నాకైతే చాలా ఏంటి ఇంత బాగుంది అనిపించింది. మార్నింగ్ ఎప్పుడో ఓపెన్ చేస్తారో తెలియదు, కానీ ఈవినింగ్ మాత్రం నాకు తెలిసింది ఏంటంటే 5 to 7 అంతే, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. మార్నింగ్ మరి మేము 11కి వెళ్ళాము, 11 కాడి నుంచి 12-12:30 దాకా ఉన్నాము. ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. మరి మార్నింగ్ టైంలో ఎంతసేపు వరకు ఏ టైం వరకు ఓపెన్లో ఉంటుందో తెలియదు. ఈ జైన్ టెంపుల్ తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ప్లీజ్. తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి చాలా. ఓకే, ఇది చూసుంటే కనుక నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్, జైన్ టెంపుల్.